కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పట్టణంలోని విద్యానగర్, బీఆర్ కాలనీలో నీట మునిగాయి. ఇళ్లలోని విలువైన వస్తువులు నీటిపాలయ్యాయని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. బండి ఓలి బండి వస్తే బండి ఆఫ్ అయిపోయాడు. ఇక చాలా దిక్కులు లేకుంటున్నాయి. ఓకే ఆర్థిక సహాయం కానీ చేతులు అందిస్తే వారి కుటుంబంలో కొంచెం వీరికి ఆంధ్రపడే అవకాశం. నిజంగా బాధాకరమైన విషయం. పెద్దవాడు కూడా నాకు అదే బాధ అంతా కూడా మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎవరు కూడా ఏం మిగిలే పరిస్థితి అంటున్నారు. అలాంటి సహకారాలు కార్లు కూడా చాలా కొట్టుకెళ్ళిపోయింది. చాలా కొట్టుకెళ్ళాలి. ఏదైతే ఈ చెట్స్ ఉంటాయో ఆ చెట్టు కార్లు కొట్టుకెళ్ళిపోయింది. అదే కానీ జనాలు సెట్ అయిందా? సపరేట్గా ఇద్దాం అలాగే. చిన్న క్లౌడ్ బస్ ఎక్కొచ్చి వస్తున్నా. అయిపోయింది ఇంకో వస్తుంది. हाउसिंग बोर्ड हाँ
కామారెడ్డి పట్టణంలో భారీ వర్షం కురుస్తూ ఉంది. 2 నుంచి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైన పరిస్థితి. అటు పైనుంచి వరద వచ్చి చేరడంతో ఇళ్లలోకి వరద నీరు వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం డ్రైనేజీలు కూడా మొత్తం బ్లాక్ అయిన పరిస్థితి ఉంది. అయితే మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఇది ఒక ఇల్లు, ఈ కాలనీ ఉన్నాం, విద్యానగర్ కాలనీలో ఉన్నాం ప్రజెంట్. ఇక్కడ మనం ఇల్లు చూస్తాం. ఇల్లు పూర్తిగా వాటర్ వచ్చింది. వాటర్ వచ్చి మొత్తము బయటికి రాలేనటువంటి పరిస్థితి ఈ మొత్తము ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బయటికి రాలేరు, అసలు వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి, నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా సంబంధించి అంటే ఇది ఒక్క ఇల్లు కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లలోకి కూడా, లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఇండ్లలోకి కూడా పూర్తిగా వాటర్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వాటర్ రావడం వల్ల పూర్తిగా ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర సరుకులు అన్నీ కూడా నీళ్ళలో కలిసిపోయిన పరిస్థితి. రైస్ కూడా నీళ్ళలో నీటి మట్టమైనటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తూ ఉన్నాము. వాటర్ పూర్తిగా ఇంట్లోకి డౌన్లో మొత్తం వాటర్ డౌన్లోకి రావడం వల్ల పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఇటు బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. కామారెడ్డి పట్టణంలో ఏకధాటిగా 4-5 గంటల్లో 26 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి. ఈ నేపథ్యంలో పెద్ద వాగు పొర్లింది. ఇప్పటికే 10 కాలనీ కూడా జల దిగ్బంధంలో ఉన్నాయి. పునరావాస కేంద్రాలకు తరలించినప్పటికీ రాత్రి బస చేసిన తర్వాత ఎవరికి వారు మళ్ళీ బయటికి వెళ్ళిన పరిస్థితి. అయితే ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ ఇంటి వారికి కూడా ఎవరు కూడా రాలేరు అని చెప్పేసి వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అయితే మనం ఒకసారి వాళ్ళను మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. వారు అసలు ఏం జరిగింది, నిన్న ఎంతవరకు వాటర్ వచ్చింది, ఈ వాటర్ ఏ విధంగా క్లీన్ చేస్తున్నారనే విషయాన్ని కూడా మనం ఒకసారి మనము అడిగి వారి యొక్క సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు నిన్న ఎన్ని గంటలకు వర్షం స్టార్ట్ అయింది, ఎట్లా ఉంది? నిన్న వాన రాగానే మేలుక రాగానే వస్తాయని గడ మాడక ముందు రూమ్ కూడా ఎంత గూడగట్టుండి చెక్క కూడా వేసిన రాకుండా అని అట్లా వేసినా కానీ తన్నుకొని అంత మందం వచ్చినాయి. వచ్చి బెడ్లు, సిలిండరు, ఫ్రిడ్జు మొత్తం నీళ్ళల్లో తేలాడింది. బెడ్లు నాన్నాయి, అసలైన కాగితాలు కూడా పోయినాయి, ఇల్లు డాక్యుమెంట్లు కూడా పోయినాయి. మేము వండుకుందామంటే చారడిత్తులు లేవు, మొత్తం నాన్నాయి. బట్టలు బిట్టలు అన్నీ నానిపోయినాయి. చిన్న పిల్లుండే ఉంటే ఎట్లుంటుందని ఇక్కడ మా వాళ్ళు ఉండగా అక్కడ పంపించండి మీ బాటలు ఎట్లుంటుందని వండుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందామంటే బియ్యపిత్తు లేదు, గ్యాస్ లేదు. ఇడికి పోయి మా ఆవిడ ఇప్పుడు ఛాయ్ తెస్తే ఛాయ్ తాగి ఛాయ్ మీద ఉన్నాం. ఎవ్వరికి ఫోన్ చేసినా కానీ రెస్పాన్స్ లేదు. సరే చేస్తామంటే రెక్కలు కూడా చేస్తలేరు. ఇంతకుముందు నేను కౌన్సిలర్గా కూడా పోటీ చేసిన, అట్లయినా పట్టించుకుంటలేరు. ఎవరికి చెప్పుకోవాలం మేము? ఉన్నోళ్ళకైతేనేమో ఉరుకుతారు, లేనోళ్ళని అంటేనేమో చిన్న చూపు చూస్తారు. ఇట్లెందుకు అప్పుడు ఓట్లు వేసేటప్పుడేమో రండి అంటారు, ఇప్పుడు రారు. ఎవ్వరు పట్టించుకుంటలేరు. వాళ్ళకు కూడా చెప్పినాము, తిరిగినా వాళ్ళకు ఎంత మంది నా ఎమ్మటేసుకొని తిరిగినరు, వాళ్ళకు కూడా చెప్పినాము ఇట్లున్నది పరిస్థితి అన్నగాని ఇటు మొక్క నస్తలేరు, చూస్తలేరు. మేము ఎట్లా బతకాలము, ఎట్లుండాలి మీ ఆనల అనుకు పుడుతుంది నాకైతే. పెద్ద మనిషిని అయినా నీళ్ళు ఎత్తిపోసి దమ్ముకి ఎక్కింది పానం అంతా. బొక్కలు బిక్కలని నొస్తున్నాయి. ఏమది అయినా కానీ ఎవరికి పట్టింపు ఉంటుంది సార్? గింత ఇదైనా కానీ గింత ఇది చేస్తలేరు అంటే ఏం చేయాలం మేము? ఎటు పోవాలం? ఏ ఇంటికి రానిస్తారు మమ్మల్ని? ఎవరన్నా తీసుకుపోయి అన్న నుంచినా కానీ బాగుంటుండే కదా ఈ ఆనలు నిలిచేదాకా. అట్లా కూడా లేదు కదా. ఇప్పుడు వండుకోవడానికి అన్నం కూడా లేదు మాకు, తాగడానికి నీళ్ళు కూడా లేవు. ఇప్పుడు తాగటి ఫిల్టర్ నీళ్ళు, ఈ నీళ్ళు తాగస్తామా మనము? తాగలేము. ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకుందామంటే బయట కొనిస్తలేదు. ఛాయ్ పోయి ఇప్పుడు ఇక్కడ తీసుకురాపోయింది, ఛాయ్ తాగానే పొద్దుగుచ్చుకుందామంటే ఛాయ్ తీసుకొచ్చిండు. టిఫిన్ తెస్తామని చిపిడి అంటారు, బంద్ ఉన్నాయట. ఏం తిని బతకాలం మేము? గడ్డి తినాలమ్మా, బురద కుదమా మేము? ఎవరికి చెప్పినా ఇంత పట్టించుకుంటలేరు సార్. కొంచెం మీరన్నా శ్రద్ధ తీసుకోండి కదా. మా పరిస్థితి కూడా జర ఘోరంగా ఉన్నది సార్. జర దయచేసి ఇంత మాత్రం కొంత హెల్ప్ చేయండి అంతకు తప్ప ఇంకా ఏమీ మేము కోరతలేను. ఇక అంటే ఇక్కడ పునరావాస కేంద్రం ఏర్పాటు చేసిర్రు, అందులో ప్రజలు తీసుకెళ్ళినామంటారు కదా, మేము తీసుకెళ్ళలేరని మళ్ళీ మేము ఎవ్వరు తీసుకెళ్ళలేరు. ఇక్కడికి వచ్చిన మానవలేరు కదా, ఎవ్వరు లేరు ఇక్కడ. ఎంతమందికి ఫోన్ చేసినా ఆగు వస్తాము అని ఉన్నది. తెలిసిన వాళ్ళకి అల్లరికి ఫోన్ చేసినాం, పెద్ద లీడర్లకు. ఎవ్వరైనా రెస్పాన్స్ లేదు, ఫోన్ కట్ చేస్తుండ్రు. అమ్మ మీరు చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? రాత్రంతా ఇదే నీళ్ళలో ఉన్నారా? ఎట్లా ఎవరన్నా అధికారులు వచ్చారా? ఏమంటున్నారు? ఎవ్వరు రాలేరు సార్, ఇదే నీళ్ళలో ఇట్లనే ఉన్నాం. మాకు నైట్ నిద్ర లేవు, ఏవి లేవు. మేము ఇట్లనే ఉన్నాం, తినడానికి ఏం లేవు. మొత్తం రైస్ అన్నీ తడిచిపోయినాయి, సిలిండర్ అంతా అయిపోయింది, ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది. బీరువాలకు పోయి డాక్యుమెంట్స్ మళ్ళీ మా సర్టిఫికెట్స్ కూడా తడిచిపోయినాయి సార్. సర్టిఫికెట్స్ అయితే ఇప్పుడు డ్రెస్సులు అంటే తడిస్తే ఉతికితే అదైతే, ఈ సర్టిఫికెట్స్ అయితే వేయలేము సార్.